మా రాకీ గడ్. రాకీ ఎన్నున్నాయి? 5. 5 పేర్లు ఏంటమ్మా? 2 ల్యాబ్ అంటే మరి పేర్లు చెప్తే కంగారు పడతారు ఇట్లా. రాకీ, బంటూ, విస్కీ, బ్రాండీ. మ్యాన్షన్ హౌస్ అని పెట్టచ్చు కదా. అది మీ బ్రాండ్ కదా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. నెక్స్ట్ పిక్చర్ నాకు తెలిసి క్రాక్ సినిమా లాస్ట్ డే అనుకుంటాను ఇది. క్రాక్ సినిమా లాస్ట్ డే గోవాలో సాంగ్ తో లాస్ట్. వన్ ఆఫ్ యువర్ మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్స్. యా, గోపితో. నీకు 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన చిన్న అభిమాని. నాకు ఇంకో బ్లాక్ బస్టర్కి రెడీ అవుతున్న నీ డైరెక్టర్ మళ్ళీ నేను గోపిచంద్. గోపి రండి, రమ్మని చెప్పండి. ఫోటోల నుంచి బయటికి రావయ్యా. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ లేదా చూడాలి సైలెంట్ ఉంటాడమ్మా మనిషి. ఎక్కువ మాట్లాడు. ఆ విషయం మీద ఎన్నిసార్లు మా గొడవ అయింది. కాదమ్మా, సైలెన్స్ అంటే ఈగోనా అని అడుగుతున్నా. ఈగో కాదు, అస్సలు కాదు పాపం. కానీ అనుకుంటారు అతని గురించి తెలిస్తే కనుక ఓకే, తెలియకపోతే మాత్రం ఇతను ఏంటే బాబు ఇలా ఉంటాడు అనుకుంటారు. అంటే ఏం లేదు, లోపల చాలా ఉంటది. గోల్డ్ ఉంటే మనకి రేసు గుర్రంలో శృతి హాసన్ క్యారెక్టర్ గుర్తుందా మీకు? ఆ క్యారెక్టర్ ఇది. ఇప్పుడు మీ ఇద్దరు సినిమాలు, మీ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు బలుపు, డాన్ సీను. డాన్ సీన్ ఫస్ట్ సరే, బలుపు క్రాక్ అనుకుందాం. మరి ఎవరు బలుపు ఎవరు క్రాక్ మీరు ఇద్దరులో? రెండు అంటే మీ హీరోలు క్రాక్ అంటావు నువ్వు. టైటిల్ డెస్టినేషన్ అక్కడే. నాకేగో నాలో ఉన్ననే తెలియదు కానీ తినలో మాత్రం 2 లేవు. లాస్ట్ ఎప్పుడు కలిసామ్మా? లాస్ట్ 2 days బ్యాక్. నిన్న కూడా సెట్కి వెళ్ళాను. షూటింగ్ వచ్చాడు, షూటింగ్ దగ్గరికి వచ్చాడు. ఇదే తగ్గించుకుంటే మంచిది. అవునా? ప్రీవియస్ హీరోని వదిలేసి ఫ్యూచర్ హీరోతో టైం స్పెండ్ చేస్తే స్క్రిప్ట్ బాగా వస్తుందయ్యా బాబు. మేము సినిమాల గురించి మాట్లాడుకోం అసలు. బిచ్చింగే అందరి మీద. కాసేపు బిచ్చింగ్ చేసుకొని కడుపంతా ఖాళీ చేసుకొని అమ్మయ్యా. ఆ కృష్ణ గారు కూడా అంతే, మన గడ్డపాటి కృష్ణ గారు సూపర్. ఆయన కోట శ్రీనివాసరావు గారు ఒకసారి నన్ను ఆయనతో పోల్చారు. ఆయనతో మాట్లాడి నీతో మాట్లాడి ఒకేలాగా ఉంటున్నాను ఆయన ఒకసారి అన్నారు. మా బోయపాటి ఎలాగో నాకు, మీరు కూడా గోపి అట్లా 3 హ్యాట్రిక్. ఫస్ట్ డాన్ సీన్ సినిమా ఎక్స్పీరియన్స్. వెంకీ కస్టమ్ డైరెక్టర్ ఇతను. నేను వెంకీ కస్టమ్ డైరెక్టర్. డాన్ సీన్ నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. డాన్ సినిమా గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ గోపిచంద్ అనుకున్నావా? ఫస్ట్ అనుకుంది ప్రభాస్ సార్. ప్రభాస్ గారికి లైన్ చెప్పాను డాన్ సీన్ చెప్తే, నేను మలేషియాలో ఉన్నప్పుడు నేను బిల్లాకి అసోసియేట్ డైరెక్టర్ని. ఆ సినిమా అప్పుడు నేను జస్ట్ ఆయన ఏంటి నీవేమన్నా అనుకుంటున్నావా, కథలు ఏమైనా ఉన్నాయా అంటే, అప్పుడు నేను జస్ట్ లైన్ డాన్ సీన్ది ఇట్లా ఒక కుర్రోడు డాన్ అవ్వాలనుకుంటాడు ఇట్లా చెప్పాను. అదిరిపోయింది, భలే ఉందమ్మా. తర్వాత అది గోపిచంద్తో అయితే బాగుంటుంది అని. ఎందుకంటే నాకు అప్పుడు రవితేజ గారిని అప్రోచ్ అయ్యే కరెక్ట్ ఛానల్ లేదు అప్పుడు నాకు. ఆయన అప్పుడు కిక్ షూటింగ్ లో మలేషియాలో ఉన్నారు సేమ్ టైం. ఫస్ట్ నేను ప్రభాస్ గారికి చెప్పినప్పుడు కూడా రవితేజ గారి కోసం అనుకుంటున్నానని చెప్పాను. అది అనుకోకుండా గోపిచంద్ తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి చేరింది అది. అంటే సినిమా క్యారెక్టర్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. అందుకే తన పేరే డాన్ సీన్. చూసాను నేను, అన్ని సినిమాలు చూస్తాను మనవి. థ్యాంక్ యూ. చంటిగాడు లాక్ అంటే ఒక ఎనర్జీ. గోపిందా కథ సగంలో చెప్పా, పూర్తి చెప్పమది. అదే అప్పుడు అంటే డాన్ సీను ఫస్ట్ అక్కడ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత రవితేజ గారిని నేను అప్రోచ్ అవడానికి లేదు. ఆయన మలేషియాలో ఉన్నారు కిక్ షూటింగ్ లో. అప్పుడు ఇంకా ఎట్లా అన్నప్పుడు నేను ఇక్కడ నాకు సడన్ గా గోపిచంద్ ఒకరోజు ఫోన్ చేసి, నీ దగ్గర ఏదో లైన్ అంటున్నావు కదా, ఒకసారి చెప్తావా? చుట్టాలు కదా, రిలేషన్ ఒకసారి చెప్తే బాగుంది మనం చేద్దాం అన్నారు. తర్వాత అది అట్లా తర్వాత సిచ్యువేషన్లు అలా తిరిగి నేను రవితేజ గారి కోసం చేసుకున్నా కదా. రవితేజ గారు ఎక్కడో కలిసినప్పుడు టక్కున ఆయనకి ఒక పాయింట్ లాగా ఇలా జస్ట్ 2 minutes చెప్పడం, ఇది నా కథ కదా బాయ్ అన్నారు. అమితాబ్ బచ్చన్ ఫ్యాను కనెక్ట్ ఇమీడియట్ కనెక్ట్. నా కథ కదా బాయ్ అనగానే నేను ఏదైతే వెయిట్ చేస్తున్నానో ఇమీడియట్ గా నేను చెప్పేసి బ్రదర్ అనగానే ఇంక ఇమీడియట్ గా గోపిచంద్ దగ్గరికి వెళ్ళి చెప్పి
నేను రవితేజ గారితో వెళ్తున్నాను, చేస్తున్నాను. తను కూడా ఏంటంటే సేమ్ టైము పూరి గారి సినిమా గోలీమార్ సినిమాకి తను గోలీమార్. అంతా ఒకే టైం ఒకే time, ఒకే time. ఓకే 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 అలా జరిగింది.